నరసాపురంలో ఈ రోజుకి డంపింగ్ యార్డ్ సమస్య ఉందండి. నేను 5 ఏళ్ల క్రితం ఎన్నికలకు ముందు వచ్చాను అక్కడికి. గోదావరి మొత్తాన్ని బహుశా దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక నది మొత్తాన్ని చెత్త తీసుకొచ్చి నింపేస్తూ ఉన్నారు. ఒక కట్ట కడుతూ ఉన్నారు చెత్తతో. దానికి సొల్యూషన్ లేదా? ఈ 5 ఏళ్లలో ఇది ఎందుకు చేయలేకపోయారు అంటే? అంటే ఇప్పుడు కొన్ని చెయ్యాలి, అవసరం. ఇవాళ ప్రజలందరికీ ఇళ్ల స్థలం లేనటువంటి పేదలకి ఇళ్ల స్థలం ఇవ్వాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. గత ప్రభుత్వాలకి ఆ ఆలోచన రాలా. ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఉదారంగా అందరినీ ఆలోచన చేసాడు, అందరికీ స్థలాలు ఇవ్వాలని. కానీ కోర్టుల్లో ఎవరు వేస్తున్నారు? ప్రతిపక్షాలు వేస్తున్నారు. ఇవాళ ఒక మంచి పని చేస్తూ ఉంటే దానికి అడ్డంకులు ఎవరు సృష్టిస్తూ ఉన్నారు? ముందుకు వెళ్ళలేకపోయినటువంటి పరిస్థితి, కోర్టులు అడ్డంకి సృష్టిస్తూ ఉన్నారు. ఇవాళ ఇప్పటికీ మేము విశాఖపట్నం వెళ్ళి రాజధాని నిర్మాణం చెయ్యాలా, కానీ ఇవాళ ఎవరు అడ్డంకి పెడుతూ ఉన్నారు? కోర్టులు వేసింది ఎవరు? మళ్ళీ ఎవరు మాట్లాడుతున్నారు? అందువల్ల కోర్టుల్లో కూడా ఇది టెంపరీ, మామూలు ఊరిగా టెంపరీ ఆపగలరు కానీ పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఇలా నా డంపింగ్ యార్డా, ఇంకో ఇష్యూ లాంగ్ పెండింగ్ ఉన్నదంటే ఏదో ఒక కోర్టులో వేసి ఆటంకం ఉన్నదే తప్ప, లేదంటే ప్రతిదీ కూడా 50-60 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ని కూడా సాల్వ్ చేసుకున్నాం ఈ 4.5 ఏళ్ల పరిపాలనలో. బేసిక్గా మిగిలిన రాష్ట్రం మొత్తం 175 కాన్స్టిట్యున్సీలు చూస్తూ ఉంటే ఎంపీ క్యాండిడేట్లైనా ఎమ్మెల్యే క్యాండిడేట్లైనా ఒడిగిపోతున్నారు ఈ టికెట్ మాకు ఉంటుందా లేదా అని. జగన్మోహన్ రెడ్డి లిస్టు విడుదల చేస్తున్నారంటే భోజనాలు కూడా చేయటం మానేశారు చాలామంది. షుగర్లు బీఫీలు పెరిగిపోతున్నాయి. ప్రసాద్ రాజు సీటుకు మాత్రం డోకా లేదని కాన్ఫిడెన్స్ కల్పిస్తుంది. ఎందుకని? అలా ఏం లేదు. ఎవరు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలా, ప్రతి ఒక్కరు, ఏ ప్రభుత్వం అయినా, జగన్ గారు అయినా, ఒక ఎమ్మెల్యే అయినా మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాలి, మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, మళ్ళీ మా పార్టీ అధికారం రావాలని కోరుకుంటాం. పరిపాలన బాగా చేస్తే ప్రజలు ఆశీర్వదిస్తారు. అలాగే ఎమ్మెల్యేగా పరిపాలన బాగా చేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటే మళ్ళీ కోరుకుంటారు. ప్రజల్లో గుర్తింపు లేని నాయకుడిని జగన్ గారు ఎంకరేజ్ చేయడు. ప్రజల్లో గుర్తింపు నాయకుడిని ఖచ్చితంగా ప్రజలు గుర్తించుకుంటారు, నాయకుడు గుర్తించుకుంటారు. చివరికి ఒక మాట, కృష్ణరాజు గారి ఫ్యామిలీ మెంబర్స్ని ఏమన్నా పాలిటిక్స్లోకి తీసుకొచ్చే ఆలోచన ఉందా? నరసాపురం ఎంపీగా కృష్ణరాజు గారి సతీమణిని దింపుతారన్న ప్రచారం మీ పార్టీ నుంచి జరుగుతోంది. మీరు ఏమన్నా ఆ దిశగా ఆలోచన ఉందా? అంటే సహజంగా రాజకీయ పార్టీలో చాలా ఊహాగానాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఊహాగానాలే అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్.